ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘరు గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం. మాస్టర్స్, మనం ప్రశ్న జవాబుల గురించి తెలుసుకుంటున్నాం. ఈరోజు 5వ రోజు. రాసుకోండి, ప్రశ్న రాసుకోండి. ధ్యానం చేస్తున్నప్పుడు ఆలోచనలు వస్తే ఏం చేయాలి? ఇది ప్రతి సాధకుడికి వచ్చే సాధారణ అనుభవం. మనసు చాలా సంవత్సరములుగా ప్రపంచంలో తిరుగుతుంది. ఒక్క రోజులో నిశ్శబ్దం రాదు. ఆలోచనలు వచ్చినప్పుడు భయపడకూడదు, నిరుత్సాహపడకూడదు, ఆలోచనలతో పోరాడకూడదు. అంటే ఏం చేయాలి? మళ్ళీ మళ్ళీ శ్వాసపై దృష్టి ఉంచాలి. ఎలా అంటే ఆకాశంలో మేఘాలు వచ్చినట్టు మనకు ఆలోచనలు వస్తాయి, తర్వాత వెళ్ళిపోతాయి కూడా. సాధన క్రమంగా కొనసాగితే మనసు ప్రశాంతం అవుతుంది. ధ్యానం చేస్తున్నప్పుడు నిద్ర వస్తే ఏం చేయాలి? ధ్యానం ప్రారంభంలో చాలామందికి నిద్ర వస్తుంది. కారణం ఏంటి అంటే శరీరం అలసట, ఎక్కువ భోజనం చేయడం, నిద్రలేమి, మనసు బద్ధకం. చేయాల్సింది ఏంటి మరి అంటే ధ్యానానికి ముందు ముఖం కడుక్కోవాలి, నిటారుగా కూర్చోవాలి, ఎక్కువ తినకూడదు, సరిపడా నిద్రపోవాలి. నిద్ర రావడం తప్పు కాదు, కానీ జాగరూకత పెంచుకోవాలి. ధ్యానం కోసం ప్రత్యేక గది అవసరమా? అవసరం లేదు, కానీ ప్రశాంతమైన చోటు ఒకటి ఉంటే మంచిది. ఒక ప్రదేశంలో ప్రతిరోజు ధ్యానం చేస్తే ఆ ప్రదేశంలో పవిత్రమైన స్పందనలు ఏర్పడతాయి. మనసు త్వరగా ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతుంది. ధ్యానం చేస్తుంటే కొన్నిసార్లు బాధలు ఎందుకు ఎక్కువగా అనిపిస్తాయి? ధ్యానం వల్ల మనలో దాచిపెట్టిన భావాలు బయటకు రావడం ప్రారంభమవుతుంది. ఎలా అంటే ఇల్లు శుభ్రం చేస్తే మొదట ఏం కనిపిస్తుంది? మనకు దుమ్ము కనిపిస్తుంది, తర్వాత ఇల్లు శుభ్రంగా మారుతుంది. అలాగే పాత బాధలు, కోపాలు, భయాలు బయటకు రావచ్చు. అది తప్పు కాదు, అది శుద్ధ ప్రక్రియ. సాధన ఆపకుండా కొనసాగిస్తే మనసు ప్రశాంతంగా అవుతుంది, మనసు తేలిక పడుతుంది. ధ్యానం చేస్తున్న వారికి పరీక్షలు ఎందుకు వస్తాయి? బంగారాన్ని అగ్నిలో వేస్తే మరింత మెరుస్తుంది. అలాగే ధ్యానం చేసే వ్యక్తికి జీవితం కొన్ని పరీక్షలు ఇస్తుంది. ఆ పరీక్షల వల్ల మనలో సహనం పెరుగుతుంది, విశ్వాసం బలపడుతుంది, అహంకారం తగ్గుతుంది, ఆత్మబలం పెరుగుతుంది. కష్టాలు శాపం కాదు, సాధకుడిని బలపరిచే సాధనం. ధ్యానం వల్ల కోరికలు పూర్తిగా పోతాయా? ధ్యానం చేయడం వల్ల క్రమంగా అనవసర కోరికలు తగ్గుతాయి. ధ్యానం వల్ల మనలో ఆనందం పెరుగుతుంది. ఎక్కడ ఆనందం? బయట ఆనందం కాదు, లోపల ఆనందం. ధ్యానం వల్ల మన లోపల ఆనందం పెరుగుతుంది. అలా రాయండి, అలా రాస్తే మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. బయట వస్తువుల మీద ఆధారపడటం తగ్గుతుంది. అప్పుడు మానవుడు తక్కువలో సంతోషంగా ఉండగలుగుతాడు, ఆశలకు బానిస కాకుండా జీవించగలుగుతాడు.
ధ్యానం చేస్తున్న వారికి కోపం రావడం తప్ప? కోపం రావడం మానవుని యొక్క సహజ గుణం, సహజం. కోపం రావడం మానవుడికి సహజం. కానీ ధ్యానం చేయడం వల్ల మనలో కోప తీవ్రత తగ్గాలి, ఆ కోపం యొక్క సమయం కూడా తగ్గాలి, త్వరగా శాంతించగలగాలి. ధ్యానం చేస్తున్నామని కోపం ఎప్పుడూ రాకూడదని కాదు, క్రమంగా మనసు మారడం ముఖ్యం.